బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ ఎస్పీఎస్ స్టేషన్కి తరలించగా ప్రశాంత్తో పాటు అతడి సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అభిమానులను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణలో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్తో సహా మొత్తం 5గురిపై కేసు నమోదైంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజకుమార్ కూడా అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఘటనపై నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చినా ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు.